రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలోకి వెళ్ళింది. ఆ ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే గుండె దొరక్కపోయిన ఒక శంకర్ గౌడ్ వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు. బగబగా కాలిపోయిండు. తన తోటి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మన ఉమ్మడి జిల్లా నర్సంపేట కార్మికుడు శంకర్ గౌడ్ ఆయన ఆత్మ శాంతించాలంటే ఆర్టీసీలో వాళ్ళు కోరిన న్యాయమైన కోరికలకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. వాళ్ళు అడిగేది ఏదైతే విలీనం జరగాలని చెప్పేసి ఇలా బిల్లు వచ్చిందో దాన్ని అపాయింటెడ్ డే ప్రకటించమని కోరుతా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన 2021 కానీ 2025 పే స్కేల్స్ ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి కింద బాకీ ఉన్నదో ఆ బాకీని వెంటనే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇవాళ ఓవర్లోడ్ అయిపోయి ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి కొత్తవి తీసుకొస్తున్నారు. కానీ ఇలా జిల్లాలలో కానీ గ్రామాల్లో పాత బస్సులతో నడిపిస్తున్నారు. ఒక్కొక్క బస్సు 100 మందితో పోతా ఉన్నది. వాళ్ళందరూ డ్రైవర్లు అందరూ నడపలేక వాళ్ళ యొక్క మొత్తం కూడా జబ్బలని కూడా జార ఇచ్చిండ్రు. ఆ 100 మంది 150 మంది ఒక బస్సులో ఉంటే ఇలా కండక్టర్లు మహిళా కండక్టర్లు పనిచేసే పని కష్టమైతా ఉన్నది. కాబట్టి ఆ వచ్చే ఎలక్ట్రికల్ బస్సులు ఏమైనా ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఆ ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంతో పాటు వాళ్ళ యూనియన్ ని పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఈ ప్రధానమైన 5 డిమాండ్లు నెరవేర్చాలని ఇవాళ ఒక లింగారెడ్డి కొత్తగూడెంలో ఇలా చావు నోట్లో తలబెట్టి అట్లే ఉన్నాడు. అదేవిధంగా శంకర్ గౌడ్ చనిపోయిండు. అనేక చోట్ల మొత్తం కూడా కార్మికులు ఇలా కింద పడిపోతా ఉన్నారు, చనిపోయే దిశలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కనికరం ఉన్నట్లయితే వెంటనే చర్చలో పిలిచి వాళ్ళ యొక్క 5 డిమాండ్లను సాల్వ్ చేయాల్సి కోరుతున్నాం. జనగామలో కూడా నిన్న 2 సోదరీమణులు కండక్టర్లు కింద పడిపోయిండ్రు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి రాత్రి పూట అన్నా తప్పనిసరిగా వచ్చి మేము కనీసం కూర్చోడానికి జాగా ఇవ్వమని చెప్పేసి అడుగుతుండ్రు. మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వాళ్ళకు ఒక టెంట్ వేసుకొని ఎండలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి అనుమతి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము వేరే విధంగా ఏం బస్సులకు నష్టం చేయదలుచుకోలే, ఎవరికి ఒక ఆస్తి నష్టం చేయదలుచుకోలే. మా కోరికలు ఏదైతే వాళ్ళు మాత్రమే అడుగుతా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న పోలీసులు కానీ మిగతా అధికారులు ఆర్టీసీ అధికారులు కూడా రెచ్చగొట్టదని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇలా టెంపరీ ఉద్యోగులు నియమించుకున్నా అని చెప్పేసి ఇక్కడ డిపో మేనేజర్ ఇస్తున్నారు. మేము వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, జనగామ డిపో నుంచి వెళ్ళి ఒక్క బస్సును కూడా కదలియం, ఒక్క బస్సును కూడా బయటకు పోనీయం. ఎవరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి నడుపుతారో అది కూడా చూస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా